ప్రస్తుతం చర్చలో ఉన్న ఒక వెబ్ సిరీస్ గురించి నేను చెప్తాను. దాని పేరు లొల్లా కాటేజ్. ప్రధాన పాత్రలో ఉన్నది నీలా నంబియర్. అయితే ఈ నీలా నంబియర్ దర్శకుడు మహమ్మద్ ఇస్లాం యొక్క మేనకోడలు. నీలా నంబియర్ హిందూ కాదు, నీలా నంబియర్ ముస్లిం. ఆమె అసలు పేరు ఆసియా ఖాతున్. జన్మతహా ముస్లిం అని ఆమె ఒక ఇంటర్వ్యూలో తన పేరు మార్చుకున్నట్లు ఒప్పుకుంది. ఎందుకంటే పోర్న్ ఫిలిం వృత్తి ఇస్లాంలో అనుమతించబడదు. సినిమా పోస్టర్లో ఆమె నుదుటిలో సింధూరం ఎక్కువగా చూపించారు. ఆసియా ఖాతున్ నాంబియర్ అనే ఇంటి పేరును ఉపయోగించడానికి కారణం చెప్పనా? అది హిందువుల బ్రాహ్మణుల ఇంటి పేరు కావడం. బ్రాహ్మణులను అపకీర్తి పరచడం చాలా సులభం మరియు చాలా అవసరం కూడా వాళ్ళకి. ముస్లింలు హిందువుల పేర్లు ఉపయోగించే పద్ధతి పెరుగుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు. దీని ఉద్దేశం హిందూ మహిళలను కామ ప్రవృత్తిలో ఉన్నవారిగా చూపించడం మరియు హిందూ సమాజ ప్రతిష్టను దెబ్బతీయడం అని ఆరోపిస్తున్నారు. వీళ్ళ ప్రకారం పైనుంచి కిందికి మొత్తం కప్పుకొని పరాయి పురుషుడు చూడడమే తప్పు అనేలాగా ఉంటే ఇలా సినిమాలు చేయడం తప్పు కదా? సినిమాలు చేయడం కోసం హిందువుల పేర్లు పెట్టుకోవడం తప్పు కదా? సిగ్గులేదా?